హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం క్యారమిల్ కస్టర్డ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ డెజర్ట్ అండి, చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చు. ఇది యాక్చువల్లీ ఒక ఫ్రెంచ్ డెజర్ట్. చాలా బాగుంటుంది మనకిది. ఇప్పుడు మీరు కూడా నాలాగా జున్ను ఫ్యాన్స్ అయితే కనుక ఇది మీకు చాలా నచ్చుతుంది. సో దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. ఇందుకు ఒక స్టవ్ ఆన్ చేసి అందులో ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుందాం. ఇది మనం క్యారమిల్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇందులో వాటర్ ఏం యాడ్ చేయొద్దండి. సో కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత మనకి షుగర్ ఆటోమేటిక్గా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మనకి బర్న్ అవ్వకుండా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. క్యారమిల్ చాలా కేర్ఫుల్గా ప్రిపేర్ చేయాలి. చాలా సెకండ్స్లో మాడిపోతుందండి, కలర్ మారిపోయి. చూసారు కదా, మనకి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. సో ఈ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని క్యారమిల్ కస్టర్డ్ ప్రిపేర్ చేసే కస్టర్డ్ ప్యాన్ ఉంటుంది చిన్నవి, చూసారు కదా, ఇలాంటివి. ఇందులో బేస్ అంతా కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర ఈ ప్యాన్ లేకపోతే ఇంట్లో ఏదైనా ఒక చిన్న బౌల్లో వేసుకోవచ్చు. వేస్తుంటే మనకు ఒక క్రాక్లింగ్ సౌండ్ వస్తుంటుంది. సో ఎక్స్ట్రీమ్లీ హాట్ ఉంటుంది క్యారమిల్. సో చాలా కేర్ఫుల్గా వేయాలి. ఇప్పుడు కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బ్లెండర్లోకి 2 eggs యాడ్ చేసుకుందాం. అలానే ఒక 1/4 కప్ ఆఫ్ షుగర్. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని బ్లెండ్ చేసుకుందాం ఒకసారి అంతా కలిసేలాగా చేసేసుకున్నామండి. ఇందులోకి ఇప్పుడు ఒక 200 ml ఆఫ్ మిల్క్ వేసుకుందాం. రా మిల్క్ అయినా పర్లేదు, ఆల్రెడీ వేడి చేసినవైనా ఓకే. బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదా, అంత ఫ్రాతీగా కలిసిపోయింది మనకి. ఇప్పుడు ఇది క్యారమిల్లో వేసుకున్న కస్టర్డ్ ప్యాన్లో వేసేసుకొని ఆవిరిలో ఉడికించుకుందాం. నేను ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్ హీట్ చేసి పెట్టుకున్నానండి. సో మీ దగ్గర స్టీమర్ ఉంటే కనుక స్టీమర్లో పెట్టుకోవచ్చు, ఇడ్లీ కుక్కర్ ఎందులో అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఒక 10 minutes ఉడికించుకుందాం. 10 minutes తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, సైడ్స్ నుంచి కుక్ అయిపోయింది మంచిగా. ఇంకా కొంచెం కుక్ అవ్వలేదు మీది అలా అనిపిస్తే ఒక 5 minutes 10 minutes ఎక్కువ పెట్టుకోవచ్చు, ఏమవ్వదు. చూసారు కదా, తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అట్లీస్ట్ 10 minutes కూల్ డౌన్ అయిపోయిన తర్వాత దీన్ని మనకి అప్ సైడ్ డౌన్లో బోర్లించుకొని క్యారమిల్ కస్టర్డ్ సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది నేను కూల్ అయిపోయిన తర్వాత నేను దీన్ని ఇలా చేసుకున్నాను. అంతే అండి, చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ. సో మీకు రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.